ప్రతి పంచాయతీలో పంచాయతీ సేవలు ఏ విధంగా అందుతున్నాయి, ఉదాహరణకి డ్రింకింగ్ వాటర్ బాగానే ఉందా, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా ప్రభుత్వం పంచాయతీ మారుస్తూ లైట్స్ అవసరం ఉన్న చోట లైట్స్ వేస్తున్నారా లేదా, ఇటువంటి మౌలిక సమస్యలు ఏదైతే ఉంటాయో పంచాయతీల్లో వాటి గురించి కూడా తెలుసుకోమని చెప్పేసి సర్వే చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఏదంటే ఇక్కడ ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజల సంతృప్తి, ప్రజల సమస్యల పరిష్కారం, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం. ఏ ముఖ్యమంత్రి గారైనా చూసారా మీరు? విజయవాడ రోడ్స్ లో, అది బీసెంట్ రోడ్ లో ఏ ముఖ్యమంత్రి అని ఇప్పుడు దాకా నడిచారో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు వెళ్ళి చెప్పులు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏమిటి అడుగుతాం కానివ్వండి, అదేవిధంగా గొర్రెల కాపర్ ఇంట్లోకి వెళ్ళి 45 నిమిషాలు ఒక్కడే అధికారులు, సెక్యూరిటీ, ఆ స్థానిక శాసనసభ్యుడు లేకోకుండా వెళ్ళి వారితో ఆ కుటుంబంతో సంప్రదించడం కానివ్వండి, అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న ఒక బార్బర్ షాప్, టిక్కీ బార్బర్ షాప్ లో ఆ చైర్ లో కూర్చుని ఒక 20-25 నిమిషాలు నాయి బ్రాహ్మణ్ సోదరుడితో చర్చించడం కానీ ఏ ముఖ్యమంత్రి దగ్గరన్నా మనం చూసామా? ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.